నమస్తే వెల్కమ్ టు బిసిఎన్ శ్రావణ లక్ష్మి మా ఇంటికి రండి. ఈ ప్రోగ్రామ్ ని మనకి స్పాన్సర్ చేస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్, మౌళ్ళమ్మ టెంపుల్ రోడ్, భీమవరం. ఏ శుభకార్యానికైనా శుభారంభం కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ తోనే. కంచి పట్టు చీరల్ని కంచి ధరలకే అత్యంత తక్కువ ధరకే నాణ్యమైన చీరలు అందిస్తున్నారు మన కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్. వీరి యొక్క ప్రత్యేకత PQR అంటే ప్రైస్, క్వాలిటీ, రేంజ్. ఇక్కడ దొరికినంత మంచి ప్రైస్లో అండ్ క్వాలిటీలో మార్కెట్లో ఇంకెక్కడ దొరకవు. కాంచీపురంలోని తమ సొంత మగ్గాలపై నేసిన ఒరిజినల్ కంచిపట్టు చీరలు మన కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్లోనే లభిస్తాయి. ఇక్కడ 600 రూపాయల నుంచి 3 లక్షల రూపాయల వరకు అన్ని రేంజెస్లోనూ శారీస్ అవైలబుల్గా ఉన్నాయి. ఇప్పుడు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ భీమవరంలోనే కాదు, కొత్తగా తాడేపల్లిగూడెంలో కూడా ఒక స్టోర్ని అయితే ఏర్పాటు చేశారు. సో దగ్గరలో ఉన్న వాళ్ళు విజిట్ అవ్వండి. ఈ రోజు మనం తాడేపల్లిగూడెం వచ్చేసాం. తాడేపల్లిగూడెంలో ఉంటున్న శ్రీ ధనలక్ష్మి గారింటికి వచ్చేసాం. లోపలికి వెళ్ళి వాళ్ళ పూజను మనం కూడా చూద్దాం, పదండి. ఇప్పుడైతే మనం శ్రీ ధనలక్ష్మి గారి ఇంటి ముందు ఉన్నాం. లోపలికి వెళ్ళి వాళ్ళ పూజా విధానం తెలుసుకుందాం, పదండి. అందమంతా రమణీయం, చూస్తుంటే కమనీయం. కంచి నుంచి వచ్చిన వరము నీవు, లక్ష్మి నీవు, వరమహాలక్ష్మి నీవు. ఏ శుభకార్యానికైనా శుభారంభం కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్, మౌళ్ళమ్మ టెంపుల్ రోడ్, భీమవరం. కేన్ ప్లాజా, APSRTC బస్ స్టాండ్ ఎగ్జిట్ గేట్, తాడేపల్లిగూడెం. నమస్కారం ధనలక్ష్మి గారు. థ్యాంక్ యూ. నమస్తే అండి. ఎలా ఉన్నారు? చాలా హ్యాపీగా ఉంది మీరు రావడం, చాలా హ్యాపీగా ఉందండి. అవునా, ఎక్స్పెక్ట్ చేశారు మేము వస్తామని? చేయలేదండి అసలు. చాలా లక్కీగా మీరు ఫోన్ చేయగానే ఆనందం కలిగిందండి. అవునా, ఓకే. వీళ్ళందరూ ఎవరండి? మా రిలేటివ్స్ అండి. అందరు రిలేటివ్స్? అవునండి. ఓకే. మీరు ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ అండి. ఓకే. మీ హస్బెండ్? బిజినెస్ అండి. ఓకే. మీ ఎంతమంది పిల్లలు? ఓ బాబు అండి. ఒక బాబు. ఎన్ని ఇయర్స్? 2 years అండి. ఓకే ఓకే. ఇంక బాబుతోనే సరిపోతుందంటారా? మా బాబుతోనే చాలా అలరి చేస్తాడు. వాడితోనే సరిపోతుంది మొత్తం. అవునా. ఇప్పుడు ఈ జనరేషన్ పిల్లలు అల్లరి ఎక్కువ చేస్తున్నారు. ఓ మా బాబు ఈ మధ్య ఎక్కువ అండి. అందరి పిల్లలు ఒక ఎత్తండి, మా పాప ఒక ఎత్తు. అందరికీ అలాగే అనిపిస్తుందండి. ఓకే. ఎవరండి, ఒకసారి పరిచయం చేస్తారా? మా అత్తయ్య గారండి. ఓకే. నమస్తే అండి. నమస్కారం అమ్మ. మీ పేరేంటండి? నా పేరు వెంకట విజయలక్ష్మి. వెంకట విజయలక్ష్మి. ఏమని పిలుస్తారు మిమ్మల్ని? లక్ష్మి అని పిలుస్తారా? ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పిలుస్తారు. విజయ అని ఎక్కువ పిలుస్తారు. విజయ. ఓకే ఓకే. మీరు ఎవరండి? ఈ ఊరేనా? ఈ ఊరే. ఓకే. మీకు ఎంతమంది పిల్లలు? నాకు ఒక అబ్బాయి అండి. ఓకే. ఒక అబ్బాయి? ఒక అబ్బాయి. సింగిల్ కిడ్డా? కిడ్. ఓకే. ఒక అబ్బాయికి ఇంకొక అబ్బాయి? ఇంకొక అబ్బాయి. ఆడపిల్లలు లేరు మరి? లేరండి. ఫీల్ అవుతారు ఎప్పుడన్నా? ఫీల్ అయితే చాలా ఉందండి. నాకు ఆడపిల్లలు అంటే బాగా ఇష్టం. ఓకే. అయితే నెక్స్ట్ మనవరాలు పుడుతుందిలేండి. ఓకే. ఎలా చేసుకుంటూ ఉంటారండి వరలక్ష్మిలతో? మామూలుగా కలిసి పెట్టుకుని చేసుకుంటామండి. మా అమ్మగారు నేర్పిన ఆచార ప్రకారం మేము చేసుకున్నాం. ఇప్పుడు వచ్చే కొత్త పద్ధతులు అవలంబించడం పెద్దగా నాకు ఇంట్రెస్ట్ ఉండదు. ఓకే. మీ అమ్మగారు ఎలా నేర్పారో అలాగే చేసుకుంటామండి మేము. ఓకే. మీ అత్తగారు కూడా అలాగే చేసుకునేవారు? అందరూ అలాగే చేసుకునేవారు. మీ కోడలు కూడా ఇంకా అలాగే? అలాగే అండి. ఓకే. బాగా చేస్తారా వంటలు మీ కోడలు? బాగానే చేస్తారు. బాగానే చేస్తుంది. మీరు బాగా చేస్తారా, మీ కోడలు బాగా చేస్తారు? అత్తయ్య గారేనా? ఓకే. ఇంకా గొడవ లేకుండా అత్తయ్య గారు అని చెప్పేశారు. ఓకే. ఇంకా పూజలు అవి బాగా చేస్తూ ఉంటారా? పర్లేదండి. అన్ని పూజలు చేస్తూ ఉంటారా? పర్లేదండి. సేవలకి అవి కూడా వెళ్తూ ఉంటాం అప్పుడప్పుడు. తిరుపతి, శ్రీశైలం, కాశీ మొత్తం అన్ని తిరుగుతూనే ఉంటామండి. ఇప్పటికప్పుడు చాలా యాత్రలు చేస్తున్నాను. అవునా. మీకు అలా సేవలకి వెళ్ళడం, ఇలా భక్తి ఇంట్రెస్ట్ అనుకోకుండా తగులుతూ ఉంటాయండి. నాకు ఏంటో అదృష్టం అది. నిజమే, అదృష్టం కూడా ఉండాలి. తెలియదండి, అప్పటికప్పుడు అలాగా అవుతూ ఉంటది. ఇప్పుడు మళ్ళీ మేము షిరిడి సేవకి వెళ్తున్నామండి అక్టోబర్ 4. అంటే ఒక గ్రూప్ కింద ఉండి వెళ్తారండి? అంటే ఎవరొకళ్ళు గ్రూప్ ఏర్పాటు చేస్తారండి, దాంట్లో వెళ్ళడం అలా జరుగుతుంది.
ఓకే సూపర్ అండి. షిరిడి సేవకి వెళ్తున్నారు అయితే. ఎన్ని రోజులండి అది? అది 7 రోజులండి. అంటే ఉన్నాయండి, నెలలో ఉన్నది, 10 రోజులు ఉన్నది, 7 రోజులు ఉన్నది, 3 నెలలు ఉన్నదండి. అంటే మనకి ఇంటి దగ్గర కుదరదు కదండి. మరి నార్త్ వాళ్ళు అయితే అలా ఎక్కువ ఉంటారు, మన సైడ్ వెస్ట్ వాళ్ళు ఉండలేం కదండి. అదే అదే. ఓకే, ఏమేమి ప్రసాదాలు చేస్తూ ఉంటారండి మీరు? మామూలుగా అందరూ చేసుకునేవి అండి, పులిహార, పూర్లు, గారెలు, చక్కెర పొంగలి. శక్తి కొద్ది ఒక 5, 7, 9 అలా చేస్తూ ఉంటామండి. సరే అండి. ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటారు? ఖాళీ టైంలో పారాయణం, లలిత పారాయణం చదువుకుంటానండి. బాబా గారి చరిత్ర, రామాయణం మొత్తం అన్ని ఒకటి కాదండి, ఇంకా అన్ని చదువుతానే ఉంటామండి. అయితే ఆ నాలెడ్జ్ ఎక్కువ ఉందన్నమాట మీకు. సరే అండి. నమస్తే అండి. నమస్తే. వీళ్ళ అమ్మగారు. ఓకే, మీరేం చేస్తూ ఉంటారండి? హౌస్ వైఫ్. మీకు ఎంతమంది పిల్లలు? ముగ్గురండి. ముగ్గురు పిల్లలు. ఎన్నో? ఫస్ట్ పాప అండి. ఫస్ట్ పాప, నెక్స్ట్ బాబులండి. ఇద్దరు బాబులు. ఓకే ఓకే. మీరు ఎక్కడ ఉంటూ ఉంటారండి? ఈ ఊళ్ళోనే ఉంటామండి. ఈ ఊళ్ళోనే ఉంటారా? అంటే మీ అమ్మాయికి ఈ ఊళ్ళోనే సంబంధం చేశారా? పెంటపాడండి మాది. ఓకే. అంటే మాకు ఇల్లు సాలకంటే అక్కడ పెంటపాడులో ఉందండి ఇల్లు. అది సాలకి ఇక్కడికి వచ్చేసాడు. అవునా అవునా. ఇక్కడికి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయిందండి? 10 ఏళ్ళు అవుతుంది. 10 ఏళ్ళు అవుతుంది. ఓకే. మీ అమ్మాయి పూజలు బాగా చేస్తారా? బాగా చేస్తుందండి. మీరు నేర్పించారండి? నేను నేర్పించేదండి, నేర్చుకుందండి. ఓకే. ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటారు? ఖాళీ టైంలో ఖాళీ ఉంటారు. టీవీ చూస్తామండి. ఖాళీ టైంలో ఖాళీగానే ఉంటారంట. అదే క్వశ్చన్ అసలు. ఖాళీ టైంలో ఏం చేస్తారు? ఎవరైనా ఖాళీగానే ఉంటారు కదా. టీవీ చూస్తూ ఉంటారు. టీవీ చూస్తాం. సీరియల్స్ చూస్తూ ఉంటారా? BCN చూస్తూ ఉంటారా? చూస్తాను. ఓకే. ఇంకా మీ మనోడు అల్లరి బాగా చేస్తున్నాడంట. చాలా అల్లరండి బాబు. మీ దగ్గరికి వస్తూ ఉంటాడా? వస్తానండి. ఓకే అండి. నమస్తే అండి. నమస్తే. మీ పేరేంటండి? భవాని. భవానీ గారు. మీరు నైబరా? నైబర్. ఓకే ఓకే. ఎన్ని సంవత్సరాల నుంచి తెలుసండి? పెళ్ళైన కానించి. అంటే పెళ్ళైన సంవత్సరాలు అయిందండి. నా పెళ్ళైనట్టు చెప్తున్నారు. ఆ అమ్మాయి ఇంటికి వచ్చిన కానించి. ఓకే. ఎన్ని ఇయర్స్ అయిందండి వీళ్ళ పెళ్ళి? మా పెళ్ళే నాకు గుర్తులేదు, వాళ్ళ పెళ్ళి ఏం చెప్పమంటారు? మా పెళ్ళి అయితే నాకు గుర్తుందండి. 19 అంతే. 19 ఇయర్స్ అయిందండి. ఓకే. ఎలా ఉంటారు అంటే కలుస్తూ ఉంటారా? ఇలాగా మాట్లాడుకుంటాం, బయటకు వస్తే మాట్లాడుకుంటాం. బయటకు వస్తే మాట్లాడుకుంటారు, ఇంట్లో ఉంటే ఫోన్ చేసుకుంటారా? ఇలా పూజల్లో అవి కలుస్తూ ఉంటారా? బాగా. మేము ఒకసారి షిరిడి వెళ్ళామండి. ఎక్కడికైనా వెళ్ళాలన్నా గుళ్ళకి వెళ్తామండి. ట్రిప్స్ వేస్తూ ఉంటారండి? షిరిడి వెళ్ళారా? షిరిడి, శ్రీశైలం. శ్రీశైలం, షిరిడి. ఆవిడ ఎక్కడికన్నా వెళ్ళాలంటే చెప్తారు, నాకు కుదిరితే వస్తాను, లేకపోతే. అంటే మీకు ఎంతమంది పిల్లలండి? నాకు ఇద్దరండి. ఇద్దరు. ఎవరెవరు? అబ్బాయి, అమ్మాయి. ఓకే. వాళ్ళేం చదువుతున్నారు? బీటెక్ ఫైనల్ ఇయర్ బాబు, సెకండ్ ఇయర్ అమ్మాయి. వాళ్ళకి హాలిడేస్ ఉంటే తీసుకెళ్తారు, లేకపోతే మీరు వెళ్ళిపోతారా? నేను లేదండి, పిల్లలు వదిలేను. పిల్లల్ని తీసుకుని. అంటే మీ హస్బెండ్ వదిలి వెళ్తారా? మరి ఇంటికాడ ఉండాలి కదా. పిల్లలు వెళ్ళలేనండి, హస్బెండ్ వెళ్ళిపోతారండి. మేమిద్దరం వెళ్తాం, పిల్లలు ఉంటారు, వెళ్తే నలుగురు వెళ్ళిపోతాం. కుదిరినప్పుడు ట్రిప్స్ వేస్తే మాత్రం ఇంటికాడ ఒకళ్ళు ఉండాలి. మీ హస్బెండ్ కాపలా ఉంచుతారు. మరి అంతే కదా. అయ్యో, ఆయన వెళ్ళినప్పుడు అంతే మరండి. ఆవులు ఉన్నాయా? మాకు పాడి ఉందండి, వ్యవసాయం, పాడి. సూపర్ అండి. ఇక్కడేనండి మాకు పొలము, వ్యవసాయం. ఈయన FCAలో చేస్తారు, ఫుడ్ కార్పొరేషన్. అవునా? ఓకే ఓకే. సూపర్ అండి. హ్యాపీ లైఫ్. హ్యాపీ లైఫ్. నమస్తే. నమస్తే అండి. మీ పేరేంటండి? దుర్గాదేవి. దుర్గా గారు, మీరేం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ అండి. మీకు ఎంతమంది పిల్లలు? పాప, బాబు. వీళ్ళేనా? పాప బాగుంది, బాబు కూడా బాగున్నాడు, క్యూట్గా ఉంది పాప. ఎవరి పోలిక? వాళ్ళ డాడీ. వాళ్ళ డాడీయా? ఓకే ఓకే. ఇంకా ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటారు? మీకు ఏమవుతారు రిలేషన్? మా ఆడపడుచు, నేను మరదలనండి. వీళ్ళ తమ్ముడు, భార్యని. ఓకే. వీళ్ళ ఆడపడుచు, మరదలో, తమ్ముడు ఏదో చెప్పారు. మా ఆయన. ఓకే. మేనర్ అంటే భార్య. ఏమవుతారు? మీకే తెలీదా? అయ్యో, పేర్లు పెట్టి పిలుచుకోవడమే కానీ వరుసలు పెట్టి పిలుచుకోవడం. ఓకే. అచ్చా. ఓకే ఓకే. అక్క అవుతారు లేకపోతే చెల్లి అవుతారు? అక్కే అండి. చూసారా ఎలా కనిపెట్టారు.
ఓకే, అప్పుడప్పుడు అలా వస్తూ ఉంటాయి. అది నిజమైంది. ఓకే, మీ ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటారు? నేను టైలరింగ్ చేస్తాను. టైలరింగ్ చేస్తూ ఉంటారు. అందరివి స్టిచ్చింగ్ చేస్తారా? మీవే చేసుకుంటారా? కాదు, బయటికి చేస్తానండి. ఓకే ఓకే. ఇంకా మా బీసీఎన్ చూస్తూ ఉంటారా? చూస్తానండి. పూజలు చేస్తూ ఉంటారా? చేస్తానండి. చూస్తానండి, చేస్తారండి. వంటలు చేస్తూ ఉంటారా? చేస్తారు. అసలు ఎరగదీసేస్తారు ప్రతిదీ. అలానే ఏం లేదు, చేస్తాను. మీరు చేసే వంటల్లో మీ హస్బెండ్ కి ఫేవరెట్ వంట ఏంటి? తను గల్ఫ్లో ఉంటారండి. ఓకే ఓకే. వచ్చినప్పుడు చేసి పెడతారు కదా? చేసి పెడతారు. మరి చికెన్ తింటారు. ఓకే, వద్దులేండి రామరామ. అంతే. ఓకే అండి. వాళ్ళు ఏం చదువుతున్నారు? తిన 7th అండి, తిన 4th. ఓకే. హాయ్, నీ పేరేంటి? కోమల్ ప్రణవరెడ్డి. సరిగా నుంచి కోమల్ ప్రణవరెడ్డి అండి. ఓకే. ఏంటి కత్తిలించుకుని వస్తారు ఇప్పుడు? ఎవరికి భయం లేదు. ఓకే అండి, నమస్తే అండి. మీరేమవుతారండి? అక్క చెల్లి అవుతారు. ఈవిడికి చెల్లి అవుతారు. ఓకే, మీ చిన్నత్త గారు. ఓకే, అనుకోకుండా కలిసి ఈ రోజు ప్రోగ్రామ్ ఉందని చెప్పి వచ్చే అవకాశం నాకు వచ్చింది. అవునండి, అక్కకి వాయినం ఇద్దామని వచ్చానండి, రమ్మంది. అక్క చెప్పింది ఇలా వస్తున్నారు. లక్కీగా దొరికారు. అంతే, మరి లక్కీగా దొరికారు. ఓకే, పూజలు చేస్తూ ఉంటారండి మీరు? బాగా చేస్తారు. లక్షవారం, శుక్రవారం, శనివారం, అన్ని రోజులు పూజలు చేస్తూనే ఉంటారా మీరు? ఆదివారం తప్ప? అంతే. ఆదివారం బుధవారం చేయరు? ఓకే. ఏమేమి పూజలు చేస్తూ ఉంటారండి? అంటే ఇప్పుడు వరలక్ష్మి వ్రతమే కాకుండా అంటే లక్షవారం, ఏమేమి పూజలు చేస్తూ ఉంటారండి మీరు? వినాయక చవితి అన్ని చేస్తామండి. వినాయక చవితి చేస్తారు. ఏ పూజలు వస్తే ఆ పూజలు చేస్తామండి. కాశీ వెళ్ళొచ్చాను, షిరిడి వెళ్ళాను. అంటే ఎవరెవరు వెళ్తూ ఉంటారండి? ఇంకా ఎవరు వెళ్తానంటే వాళ్ళు కూడా. ఎవరు వెళ్తారంటే వాళ్ళు కూడా వెళ్ళిపోతారా? అంతే, మా వారు వెళ్ళమంటారని నేను వెళ్ళిపోతాను. ఆయన సపోర్ట్ ఇస్తారు? ఆయన ఇస్తారు, బాగా ఇస్తారు. కోడలు ఇంటి దగ్గర ఉంటదండి, చేసుకుంటది. ఓకే. మీకెంతమంది పిల్లలు? 2 బాబులండి. ఓకే. చిన్న బాబు ఏమో ఖత్తర్లో ఉన్నాడు, పెద్ద బాబు కోటి నుంచి మొన్న వచ్చాడు. పాప మనవాళ్ళు మనవరాలండి. మనవరాలు లేదు, లేకపోతే తీసుకొద్దు. అవునా? ఓకే అండి, నమస్తే. నమస్తే అండి. మీరు ఎక్కడ ఉంటారండి? మేము పెంటపాడులో ఉంటాం. పెంటపాడులో ఉంటారా? ఓకే ఓకే. అంటే వీళ్ళ మరదలు. అచ్చా అచ్చా. మీకు ఎంతమంది పిల్లలు? 2 అబ్బాయిలండి. 2 అబ్బాయిలు. ఏం చేస్తున్నారండి? పెద్ద అబ్బాయి సివిల్స్ ప్రిపేర్ అవుతున్నాడండి. ఓకే. చిన్న అబ్బాయి పాలిటెక్నిక్ చదువుతున్నాడు. మీరేం చేస్తూ ఉంటారు ఖాళీ టైంలో? నేను ఖాళీగానే. ఖాళీ టైంలో ఖాళీగానే ఉంటారండి. ఆ క్వశ్చన్ అడగండి మీరు అంటారా? పూజలు బాగా చేస్తారండి? చేస్తానండి. వంటలు బాగా చేస్తారా? తక్కువ అండి. తక్కువ? మరి ఇంట్లో పని చేసుకోవాలి కదండి, అది తప్పదండి. వచ్చినా రాకపోయినా చెయ్యాలి కదండి. వచ్చినా రాకపోయినా చెయ్యాలా? రాకపోతే ఇంకా బాగా నేర్చుకుని చెయ్యాలి. అంతేనా? అంటే ఏం వండి పెట్టినా తినేస్తున్నారులే కదా అని చలకని, అంతేగానే ఆయన ఏమనరండి. అది అందుకు మెచ్చుకోవచ్చండి. ఏమనరు, బాగున్నా బాగుపోయినా ఏమనరండి, తినేస్తారు. సూపర్ అండి. అలా 1000లో ఒకళ్ళు ఉంటారు అంతే. ఏదైనా తినేస్తారు. అందుకని సర్లే ఏదో చేసి పడేద్దాం అనుకుంటారా మీరు? సరే అండి. అసలు వరలక్ష్మి వ్రతం మీరు ఎలా చేసుకుంటారండి? అత్తగారు చెప్పారు బొమ్మ అనమలేదు, ఫోటో పెట్టుకునే చేసుకుంటాం, కలసం పెట్టుకునే. అవునండి, కలసం పెట్టుకుని చేసుకుంటామండి. ఎలా చేసుకుంటారండి అసలు? అంటే అన్ని బూర్లు, పరవాన్నం, శనగలు, కుడుములు అన్నీ వండుకుని తినేస్తారా? నైవేద్యం పెడతాము. అన్ని వండుకుంటామండి, అన్ని వండుకుంటాం, నైవేద్యం పెడతామండి. తర్వాత మనకే కదండి దేవుడు నైవేద్యం పెట్టాక మనమే కదండి తింటాం. అవునవును. ఓకే. అంటే ఇవన్నీ మీరే చేశారండి? అత్తయ్య గారు. పూజ మీరు చేశారా? పూజ ఒకటే నేను చేశానండి. పూజ ఒకటే మీరు చేశారా? అవన్నీ అత్తయ్య గారు చేశారు. అందుకే నేను ఇందాక చెప్తున్నారు అత్తయ్య గారు బాగా చేస్తారని. అత్తయ్య గారే బాగా చేస్తారండి. అలా తప్పించుకుంటున్నారా ఏంటి? నేను చేయక్కర్లేదమ్మా. లేదండి, నేను అక్కడ పై చేస్తాను పని. అన్ని హెల్ప్ చేస్తూ ఉంటారు మీరు పక్క నుంచి? చేస్తాను కొద్దిగా. ఓకే. ఎన్నింటికి లేసారండి మార్నింగ్? మార్నింగ్ అయితే 2కి లేసామండి. 2ంటికా? అసలు పడుకున్నారా మీరు? ఇలా ప్రోగ్రామ్ అంటలాగా నిద్ర పట్టలేదండి అసలు. అవునా? మేము ఎప్పుడెప్పుడు వస్తామా అని వెయిట్ చేస్తూ కూర్చున్నా.
ఎలా సంతోషం వస్తున్నారండి, సంతోషంతో అసలు నిద్ర పట్టలేదండి. వచ్చేసాం కదండి, మధ్యాహ్నం నుంచి పడుకోండి అయితే మళ్ళీ మమ్మల్ని నెట్టుకుంటారు. మీరు టెంపుల్స్ కి వెళ్తూ ఉంటారు కదా, సేవకి వెళ్తాను అని చెప్పారు. చాలా సాంగ్స్ వచ్చే ఉండాలి మీకు, మా కోసం ఒక సాంగ్ పాడతారా? సరే, శ్యామలాకృతిలో పాడతాను. మాణిక్య వీణాముపలాలయంతిం మదాలసాం మంజుల వాగ్విలాసాం మహేంద్ర నీలజ్యుతి కోమలాంగీం మాతంగ కన్యాం మనసా స్మరామి. చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోణే పుండ్రేక్షుపాశాంకుశ పుష్పబాణహస్తే నమస్తే జగదైకమాతః మాతా మరకతశ్యామా మాతంగీ మధుశాలిని కుర్యాత్ కటాక్షం కళ్యాణి కదంబవనవాసిని. జయ మాతంగతనయే జయ లీలోత్పలజ్యుతే జయ సంగీతరసికే జయ లీలా సుఖప్రియే. జాయ్ జనని సుధా సముద్రాంతరుద్వన్మనీ దీపక కల్పద్రుమ కల్పకాదంబ కాంతారవాస ప్రియే కృత్తివాస ప్రియే సర్వలోక ప్రియే. జాయ్ జనన మహేశ్వరి. థ్యాంక్ యూ అండి. ఏంటండి ఇది సాంగా లేకపోతే? శ్యామలాకృతులు అమ్మవారి పద్యం. శ్యామలాకృతులు, ఓకే ఓకే, ఫస్ట్ టైం వింటున్నాను. బాగుంది, బాగా పాడారండి. ఏదైనా సాంగ్ పాడతారండి మీరు? సాంగ్ పాడాక పూజ స్టార్ట్ చేసేద్దాం. ఓకే ఓకే, పాడండి. మరి గణపతి వినాయకుడు పాట పాడతానండి. ఓకే. జై గణేశ జై గణేశ జయ జయ గణనాయక నిత్య సత్యదాయక సత్యవీతదాయక నిత్య సత్యదాయక సత్యవీతదాయక జై గణేశ జయ జయ గణనాయక నిష్ఫలంక నిర్వికల్ప నిత్య సత్యదాయక నిష్కలంక నిర్వికల్ప నిత్య సత్యదాయక ఏకదంత వక్రతుండ గణపతి లంబోదర ఏకదంత వక్రతుండ గణపతి లంబోదర జై గణేశ జయ జయ గణనాయక దాసదేను భీష్మదాత వాసవానుత శ్రీపద దాసదేను భీష్మదాత వాసవానుత శ్రీపద శ్రీకరాలక్ష్మీ సమేత సిద్ధిరాజ గణపతి శ్రీకరాలక్ష్మీ సమేత సిద్ధిరాజ గణపతి జై గణేశ జయ జయ గణనాయక. థ్యాంక్ యూ అండి, పాపాడే. అందమంతారమణీయం, చూస్తుంటే కమనీయం, కంచి నుంచి వచ్చిన వరము నీవు, లక్ష్మి నీవు, వరమహాలక్ష్మి నీవు. ఏ శుభకార్యానికైనా శుభారంభం కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్, మావులమ్మ టెంపుల్ రోడ్, భీమవరం, కేఎన్ ప్లాజా, ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టాండ్ ఎగ్జిట్ గేట్, తాడేపల్లిగూడెం. నిత్య కళ్యాణం పచ్చ తోరణం నీ దయలో నా సిరులా తరళం నిత్య కళ్యాణం పచ్చ తోరణం నీ దయలో నా సిరులా తరళం శ్రీ మహాలక్ష్మి నీ శుభ స్మరణం శ్రీ మహాలక్ష్మి నీ శుభ స్మరణం సిరి సంపదల తొణకును గృహము సౌభాగ్య లక్ష్మి
అతివలకిచ్చే తొలి ముత్తైదువ దీర్ఘ సుమంగళి వరములనీయవే దీర్ఘ సుమంగళి వరములనీయవే లక్ష్మీదేవి కరుణను చూపవే సౌభాగ్య లక్ష్మీ రామమ్మ మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రామమ్మ మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రామమ్మ సౌభాగ్య లక్ష్మీ రామమ్మ మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రామమ్మ మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రామమ్మ ఆదరించి నీవభయములొసగి అభయములొసగి మా బ్రతుకే ఒక విజయదశమిగా విజయదశమిగా ఆదరించి నీవభయములొసగి మా బ్రతుకే ఒక విజయదశమిగా అమృత వీక్షణ ప్రసరించితివా అమృత వీక్షణ ప్రసరించితివా పొంగి పొరలు మా కలల కలిమిగా సౌభాగ్య లక్ష్మీ రామమ్మ మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రామమ్మ తలచిన చాలు తలపున నిలచి కనకధారలు ఇలలో కురిసి తలచిన చాలు తలపున నిలచి కనకధారలు ఇలలో కురిసి ఐదవ తనము ముదమున ఇచ్చి ఐదవ తనము ముదమున ఇచ్చి అతివల మనసున నిలచిన తల్లి సౌభాగ్య లక్ష్మీ రామమ్మ మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రామమ్మ నిత్య కళ్యాణం పచ్చ తోరణం నీ దయలో నా సిరులా తరళం నిత్య కళ్యాణం పచ్చ తోరణం నీ దయలో నా సిరులా తరళం శ్రీ మహాలక్ష్మి నీ శుభ స్మరణం శ్రీ మహాలక్ష్మి నీ శుభ స్మరణం సిరి సంపదల కొనకును గృహము సౌభాగ్య లక్ష్మీ రామమ్మ మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రామమ్మ పసుపు కుంకుమ పువ్వులు గాజులు అతివలకిచ్చే తొలి ముత్తైదువ పసుపు కుంకుమ పువ్వులు గాజులు అతివలకిచ్చే తొలి ముత్తైదువ దీర్ఘ సుమంగళి వరములనీయవే దీర్ఘ సుమంగళి వరములనీయవే లక్ష్మీదేవి కరుణను చూపవే సౌభాగ్య లక్ష్మీ రామమ్మ మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రామమ్మ
విజయదశమిగా ఆదరించి నీవభయములొసగి మా బ్రతుకే ఒక విజయదశమిగా అమృత వీక్షణ ప్రసరించితివా అమృత వీక్షణ ప్రసరించితివా పొంగి పొరలుగా కలల కలిమిగా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రావమ్మ తలచిన చాలు తలపున నిలచి కనకధారలు ఇలలో కురిసి తలచిన చాలు తలపున నిలచి కనకధారలు ఇలలో కురిసి ఐదవ తనము ముదమున ఇచ్చి ఐదవ తనము ముదమున ఇచ్చి అతివల మనసున నిలచిన తల్లి సౌభాగ్య లక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అందమంతా రమణీయం, చూస్తుంటే కమనీయం. కంచి నుంచి వచ్చిన వరము నీవు, లక్ష్మి నీవు, వరమహాలక్ష్మి నీవు. ఏ శుభకార్యానికైనా శుభారంభం కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ మావులమ్మ టెంపుల్ రోడ్ భీమవరం, కేఎన్ ప్లాజా, ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టాండ్ ఎగ్జిట్ గేట్, తాడేపల్లిగూడెం. ధనలక్ష్మి గారు, మీ ఇంటి వరలక్ష్మి వ్రతానికి బీసీఎన్ ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు బీసీఎన్ తరపు నుంచి ఒక అందమైన పట్టు చీర. థ్యాంక్ యూ. ఎలా ఉందండి? బాగుందా? బాగుందండి. మీకు షాపింగ్ చేస్తూ ఉంటారు ఎక్కువ? చేస్తారా? ఓకే. చాలా సంతోషం. అవునండి. ఈ చీరతో పాటు 2000 రూపీస్ గిఫ్ట్ వచ్చారండి కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ వారి తరపు నుంచి. థ్యాంక్ యూ. సో ఈ ప్రోగ్రామ్ని మనకి స్పాన్సర్ చేస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్. ఇక్కడ 600 రూపాయల నుంచి 3 లక్షల రూపాయల వరకు అన్ని రేంజెస్ గల వారికి శారీస్ అందుబాటులో ఉంటాయి. వెంటనే విజిట్ చేయండి. ఇప్పుడు భీమవరంలోనే కాదు, తాడేపల్లిగూడెంలో కూడా ఈ స్టోర్ అయితే ఓపెన్ అయింది. దగ్గరలో ఉన్న వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి. సో ఇదండి ధనలక్ష్మి గారింట్లో కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ సమర్పించు శ్రావణలక్ష్మి మా ఇంటికి రండి. మరో శ్రావణలక్ష్మి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.